వెల్కమ్ టు మై డ్రీమ్ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము సామెతలు 1వ అధ్యాయము 33వ వచనము. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడి కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండును. అవునండి, మరి ఎవరైతే దేవుడు చెప్పే ఉపదేశము అంగీకరిస్తారో వారు సురక్షితంగా నివసిస్తారంటండి. వారికి అయ్యో కీడు వస్తుంది అన్న భయము లేకుండా వాళ్ళు నెమ్మదిగా ఉంటారంటండి. అవునండి, నాకు ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ అండి. వాళ్ళ హస్బెండ్ ఒక జాబ్, వైఫ్ ఒక జాబ్. అయితే పిల్లలు వాళ్ళు పుట్టుకతోనే క్రైస్తవ్యంలో ఉన్నారు. అయితే వాళ్ళ 2 మగపిల్లలండి. చిన్న బాబు వాళ్ళు అంతగా వాళ్ళు పట్టించుకోలేదండి. అంటే మందిరానికి కూడా ఏదో ఒక క్యాజువల్గా వెళ్ళేవాళ్ళు, కానీ వాళ్ళు ఒక భక్తిగా వెళ్తున్నట్టుగా లేదండి. అయితే కొన్ని రోజులకి ఆ అబ్బాయి ఎంతగానో త్రాగటం స్టార్ట్ చేశాడండి. తాగి తన యొక్క కిడ్నీలు పాడైపోయిన స్థితిలోకి తను వచ్చేసాడంటండి. అప్పుడు ఆ తల్లి ఎంతగానో బాధపడుతూ నా కుమారుడి గురించి మీరు ప్రార్థనలు చేయండి అని చెప్పేసి ఆమె ఫోన్ చేయడం జరిగిందండి. అవునండి, చూడండి, ఎప్పుడైతే దేవుని యొక్క ఉపదేశాన్ని మనం అంగీకరిస్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి మనం విలువిస్తామో, ఆయన మందిరానికి విలువిస్తామో, ఆయన ప్రార్థనకు విలువిస్తామో, మనం ఎలాగుంటామో అంటే సురక్షితంగా ఉంటామండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు నా కట్టడలు నా విధులు ఆచరించాలి, ఆయన యొక్క మాట వినాలి అని చెప్పేసి దేవుని వాక్కు సెలవిస్తుందండి. విని విడిచిపెట్టేవారుగా కాకుండా ఆయనకు ఉపదేశాన్ని మనం అంగీకరించినప్పుడు మనం ఎలాగుంటాము అంటే మనం సురక్షితంగా ఉంటామండి. మనకి కీడు వస్తుంది అన్న భయం లేకుండా మన జీవిత దినాలు ఎలాగుంటాయి అంటే నెమ్మదిగా కొనసాగుతాయండి. కానీ ఆయన ఉపదేశాన్ని నిరాకరించి వాటికి వ్యతిరేకంగా మనం వెళ్ళినట్లయితే వాటి యొక్క ఫలితము అనేది మన జీవితాల్లో మనం చూడాల్సి వస్తుందండి. కానీ ఆయనకు ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో ఆ వాటి ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారు సురక్షితంగా ఉంటారండి. ఓకేనండి, వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయనా ప్రభువా యేసయ్య, అవును తండ్రి, మీ మాట విని తండ్రి మీ ఆజ్ఞలు పాటించి మీ కట్టడలు నాయన ప్రభా, నాయన దేవా యేసయ్య మేము అంగీకరించినప్పుడు తండ్రి నాయన ప్రభా యేసయ్య మా జీవిత దినములు నెమ్మదిగా ఉంటే సుఖముతో ఉంటాయి కదా నాయన ప్రభా. మీ ఉపదేశాన్ని ప్రభా మేము అంగీకరించడానికి సహాయం దయచేయండి నాయన దేవా. నాయన ప్రభా యేసయ్య నాయన మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా దేవా, ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో దేవా వారికి మీ ఆత్మ తోడుగా ఉండదు దయచేయండి నాయన దేవా యేసయ్య. తండ్రి నాయన ఈరోజు వారు చేయ పనులన్నీ కూడా తండ్రి నాయన సఫలం చేయమని దేవా నన్ను అడిగి వేడుకొంచున్నానయ్యా. వారి ప్రయాణాలు మీరే తోడుగుండమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.